నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో పునర్వసు నక్షత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఈ వారం పునర్వసు నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు మరి పునర్వసు నక్షత్ర జాతకులకు ఏమైనా శాంతులు లాంటివి చేసుకోవాల్సినవి ఉన్నాయంటారా? ఈ నక్షత్రంలో పుడితే పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా దోషం లేదు. అంటే పునర్వసు నక్షత్రంలో మనకి ఏ దోషం లేదు అనేటువంటి విషయం అందరూ తెలుసుకోవాలి. కాకపోతే ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ప్రతి నక్షత్రంలో కూడా ఏ నక్షత్రంలో బిడ్డ పుట్టినా పొరిటి స్నానం రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. ఇందులో మన ఈ నక్షత్రంలో ఏమైనా శుభకార్యాలు లాంటివి మనం చేసుకోవచ్చు అంటారా? వాటికి ఏమి కొన్ని శుభకార్యాలకి ఇది పనికొస్తుంది, కొన్ని పనికొస్తుంది. మరి అయితే ఏ అక్షరంతో మొదలయ్యే పేర్లు పెట్టుకోవాలంటారు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు? పునర్వసు నక్షత్రం అంటే అందరూ కూడా మళ్ళీ ప్రతివారం కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం, నక్షత్రనామం అంటారు. ఇది నక్షత్రనామం ఎందుకు పనికి వస్తుందంటే ఎవరికైనా పుట్టిన సమయం సరిగ్గా లేనప్పుడు నక్షత్రనామాన్ని అనుసరించి వీళ్ళది ఈ నక్షత్రం అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పాదమో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అక్షరం మీద నక్షత్రనామం పెట్టుకోవాలి అని చెప్తారు. దీనికి పునర్వసు నక్షత్రానికి కేకో హాహి. కేకో హాహి. కేకో హాహి. కే అంటే కేశవ ఇట్లాంటివి వస్తాయి కదా. కో అంటే కోమలి, కోకిల ఇలాంటివి. తర్వాత హ హరిత, హరిత, హారిక. హి హి అనే అక్షరం హిడంబి. హిడింబి పేరు పెట్టుకుంటారు ఎవరైనా? అంటే దాంతో అదొక్కటే వస్తుంది కదా, లేకపోతే ఎందుకు వస్తుంది? హీరా, ఓహో, హిమవంత్, హిరణ్మయి ఇలాంటి పేర్లు ఉండవా? అవునవును, ఓకే. సో ఇలాంటి అక్షరాలతో స్టార్ట్ అయ్యే అక్షరాలతో ఏ పాదం వాళ్ళు పేరు. ఇది కేవలం నక్షత్రనామం మాత్రమే. ఎవరైనా వ్యవహార నామం వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పేరును వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, మాకు కాలర్ లైన్ లో ఉన్నారు MVL మూర్తి గారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. MVL మూర్తి సాయి శ్రీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం వారిద్దరివి కూడా. ముందుగా MVL మూర్తి గారివి January 6th, 1969 ఉదయం 6:30 విజయనగరంలో పుట్టారు. అలాగే సాయి శ్రీ గారిది కన్ఫర్మ్ చేసుకుందాము. August 18th, 1978 ఉదయం 7:30 కటక్, ఒరిస్సాలో పుట్టారు. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య సంతానం గురించి కదండి? ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఇదివరకు ఏమైనా మీ భార్యకి అబార్షన్స్ జరగటం లాంటిది ఏదైనా అయిందా? 2000 లో ఒకటి అయింది. అయింది. ఇది ఇప్పుడు మీరు ఎదురు చూసేది రెండవ దానికోసం, కన్సీవ్ కావాలని. అవునండి. అంతేనా? ఎప్పుడు ఏ సంవత్సరం అయింది? 2000 ఫిబ్రవరి. 2000 ఫిబ్రవరిలో అబార్షన్ అయింది. అవునండి. మళ్ళీ అప్పటి నుంచి కన్సీవ్ అవ్వలేరు. 2000 లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 2000 లో అయింది. 2000 సెప్టెంబర్ లో అయింది. అదే సేమ్ ఇయర్. అవును మేడం. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ కన్సీవ్ అవ్వలేరు. లేదు. అంటే మీ జాతకంలో మొదటి సంతానం బ్రతికి ఉండేటువంటి యోగ్యత కనిపించట్లేదు. ఆవిడ జాతకంలో కూడా సంతానం అయితే ఉంది, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మీరు చాలా రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు 2 సంవత్సరాల వరకు మీకు సంతానం కలిగేటువంటి అవకాశం లేదు. చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తే మీకు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అది కూడా మీరు ఈ నాగప్రతిష్ఠ అనేటువంటిది చేయించాలి. ఎక్కడైనా రోజు పూజ చేసేటువంటి ఆలయంలో మీరిద్దరి పేరు మీద నాగప్రతిష్ఠ చేయించాలి. తర్వాత దంపతులిద్దరూ కూడా మీరు పొద్దున్నే సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుకోవాలి. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణంగత అనేటువంటిది ఈ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు చదువుకోవచ్చు. దీని తర్వాత ఇది 1108 సార్లు చేసి తర్వాత లలితా సహస్రనామం చదువుకొని తర్వాత గర్భరక్షాంబిక మంత్రాన్ని చదువుకోవాలి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః అనేటువంటిది ఈ మంత్రం. ఈ మంత్రాన్ని కూడా 1108 సార్లు చదవాలి. ఇది చదివేప్పుడు మీరు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్నను చేతిలో పట్టుకొని ఈ మంత్రం జపం చేయాలి. అలా సంతానం జరిగే వరకు, అయ్యే వరకు కూడా ఈ మంత్రాన్ని మీరు చేస్తూనే ఉండాలి.
కానీ కొంచెం కఠినంగాను మీకు అవ్వడం చాలా కష్టంగాను జాతకంలో కనిపిస్తోంది. మీ ప్రార్థన ఎంత బాగా ఉంటుందో భగవంతుని కరుణను బట్టి మీకు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అమ్మ, మనం పోయిన వారం భూమి పూజ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఎవరి జాతకాలన్నా ఇలాంటి భూమి యోగం ఉందంటే మనకి ఏ విధంగా తెలుస్తుందంటారు? అంటే భూమి వాళ్ళకి ఉంటుందా ఉందా లేదా లేదా అని. అన్నది జాతకంలో కుజుడు బలంగా ఉండాలి. అంటే భూమి పుత్రుడుగా మనం కుజుడిని చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి. అదేవిధంగా కుజుడికి చతుర్థ స్థానానికి లేదా భాగ్యస్థానానికి, లగ్నానికి, దేనికైనా సంబంధం, లాభస్థానానికి సంబంధాలు ఉన్నప్పుడు భూమి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అంటే ఏ సూత్రమైనా జనరల్గా తీసుకుని ఇలా ఉండగానే ఉంటుంది అనడానికి లేదు. ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అంటే భూమి అంటే మనకి రకరకాలుగా ల్యాండ్స్ ఉంటూ ఉంటాయి కదమ్మా. కొన్నేమో కన్స్ట్రక్షన్కి పనికి వచ్చేవి, కొన్నేమో పంట పొలాలకి సంబంధించినవి ఉంటూ ఉంటాయి కదా. అవి పలానా అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు అంటారా? తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి వృషభ రాశి కానీ కన్యా రాశి కానీ అయ్యి శుక్రుడితోనూ బుధుడితోనూ కుజుడికి తర్వాత లాభస్థానానికి కానీ చతుర్థ స్థానానికి కానీ సంబంధాలు ఏర్పడినప్పుడు అవి పంట పొలాలు కావచ్చు, తోటలు కావచ్చు, ఫలపుష్పాలు ఇచ్చేటువంటివి కావచ్చు, అలాంటి భూములు ఉంటాయి. అలా కాకుండా మనకి మామూలుగా ఇక్కడ ఏమిటంటే మకరం కానీ కుంభం కానీ శని సంబంధాలు కూడా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే బీడు భూములు అవుతాయి. నల్లరేగడి భూములు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా పంటలు పండకపోయినా వాళ్ళకి వంశపారంపర్యంగా కానీ ఏదో విధంగా అవి సంక్రమించి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనకి మామూలుగా నల్ల బంగారం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, అలా గనులు ఉండేటువంటి భూమి కూడా అయి ఉండొచ్చు. ఓహో, ఓకే అమ్మ. శ్వేత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. శ్వేత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, అవును. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. సెప్టెంబర్ 24, 1990 అవును మేడం. సాయంత్రం 5:24 గుడివాడలో పుట్టారు. అవును మేడం. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య సంతానం గురించి కదండి. అలాగే మీ హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవును మేడం. వారివి కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. రమేష్ గారు కదా. అవును మేడం. డిసెంబర్ 13, 1979. అవును మేడం. అంటే ఇది 12వ తారీఖు అర్ధరాత్రి, 13వ తారీఖు తెల్లవారుజామున వచ్చింది 1:05 అంటే 1:15 to 1:30 మధ్యలో మేడం. 15 to 20 మధ్యలో అనమాట. సరైన టైం లేదా అండి? కరెక్ట్ టైం లేదా? అంటే తెలియదని చెప్పారు మేడం అడిగితే. మరి అలాంటప్పుడు లగ్నం ఎలా అవుతుందమ్మా? లగ్నం చూసుకోవడం కష్టం కదా. అంటే 1:20, 1:25 ఆ టైంలో అని చెప్పారు. 1:20, 1:25 రాత్రా పగలా? 13వ తారీఖు తెల్లవారుజామున. 13వ తారీఖు తెల్లవారుజామున. ఆయన గుంటూరులో పుట్టారు కదండి. అవును మేడం. ఓకే, చెప్పండమ్మా, ఏంటమ్మా సమస్య? మేడం మాకు మ్యారేజ్ అయిన 1 year కి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. అది వెంటనే 3rd month లోనే అబార్షన్ అయిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు మేడం. మళ్ళీ రాలేదు. అంటే ఎంతకాలం అయింది మీ పెళ్ళయి? 3 years అవుతుంది మేడం. 3 years అయింది. మీ ఇద్దరికి చాలా తేడా ఉన్నట్టుందే. అవును మేడం, 11 years ఉంది. 11 years తేడా ఉంది. మీ వారి జాతకం రీత్యా 2వ సంతానానికి కూడా కొంత ఇబ్బంది కనపడుతోంది. మీ జాతకంలో కూడా కొంత కనిపిస్తోంది 2వ సంతానానికి కూడా. అంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా కన్సీవ్ అయ్యి తర్వాత వెళ్ళిపోయినటువంటి అవకాశాలు ఉన్నాయేమో పరీక్ష చేసుకోండి. లేకుంటే 2వ దానికి కూడా మీకు అంత అనుకూలంగా లేదు. ఈ మంత్ అలాగే అయింది మేడం. అదే మీకు 2వ సంతానం కూడా అబార్ట్ అయ్యేటువంటి అవకాశాలు మీ ఇద్దరి జాతకం ద్వారా కూడా కనిపిస్తోంది. 3వ సంతానం మీకు అయ్యేటువంటి అవకాశం ప్రబలంగా ఉంది. అది మీకు 2015 మే తర్వాత అయ్యేటువంటి అవకాశం కనపడుతోందమ్మా. 15 తర్వాత 2015 మే తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి మీరు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, గర్భరక్షాంబికా మంత్రాన్ని, లలితా సహస్రనామాన్ని ఏ ఎపిసోడ్లోని ఇంతకు ముందే మేము డిస్ప్లే చేస్తున్నాము. ఆ మంత్రాన్ని మీరు చదువుకొని తర్వాత ఇద్దరు కూడా ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి వెన్నను నివేదన చేసి అది ఇద్దరు తినండి. తప్పకుండా మీకు 3వ సంతానం నిలుస్తుంది. ఆడపిల్ల కూడా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరి విన్నారు కదండి. మీరు కోరుకున్నట్టుగానే మీకు సంతానం కలిగే యోగ్యత ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, భూముల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే భూముల మీద వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి జాతకాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలంటారు? భూములు వ్యాపారం అంటున్నారు. వ్యాపారం అంటే ధనస్థానానికి, తర్వాత మన చతుర్థ స్థానానికి కుజుడికి, తర్వాత వ్యాపారానికి బుధుడు, వీటికి సంబంధాలు ఏర్పడినప్పుడు దాని మీద వ్యాపారాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది అంటే ధనస్థానానికి, దశమ స్థానానికి, చతుర్థ స్థానానికి
కుజుడికి బుధుడికి కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఈ స్థానాధిపతులు, ఈ స్థానాలు కుజబుధులు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు దాని మీద వ్యాపారం చేసి గడించేటువంటి అవకాశం. భూముల మీద వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదిస్తారు అనుకోవడానికి లేదు. అవునవును. అయితే సంపాదన బాగా వస్తుంది అంటే ఇలా ధనస్థానానికి సంబంధం కలిగి ఉండాలి. ఓకే. అయితే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఇలాంటి భూముల మీద వ్యాపారం ముందుగానే జాతకం పరిశీలించాలి. చాలా లిటిగేషన్స్ ఉంటాయి అందులో. అయితే ఇప్పుడు చాలా మందిని చూసినట్లయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే భూమి మీద వ్యాపారం చేసి చాలా మంది అట్టడుకి కూరిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదమ్మా. సో అలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకా హత్యలకు గురవడము, ఇంకా జైళ్ళల్లో ఉండడం లాంటివి జరుగుతుంది కదా. మరి ఇలాంటివన్నీ కూడా మనం ముందే తెలుసుకుని పరిశీలించుకుని చేసుకుంటే ఇలాంటివన్నీ మనం తప్పించుకోగలమంటారా? తప్పించుకోగలం. ఎందుకంటే వ్యాపారం భూమి మీద చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళకి ద్వాదశ స్థానంతో సంబంధం ఉందా, తర్వాత శని సంబంధం ఎక్కడైనా ఉందా, కుజుడికి శనికి అక్కడ షష్టాష్టకాలు దుస్థానాల సంబంధం ఉందా, ధనస్థానానికి సంబంధం లేకుండా ఉందా, ఇత్యాదివన్నీ కూడా చూడాలి. అంటే ఎవరో చేశారని వాళ్ళ వెనకాల పడి చేయటం, వాళ్ళు సంపాదించారని మనం కూడా అదే దారిలో వెళ్ళాలనుకోవటం, తర్వాత లేదా అక్రమాలు చేయటం. ఇక్కడ అక్రమాలు చేయడానికి ఏంటంటే దశమ స్థానానికి కానీ చంద్రుడు కానీ రాహు సంబంధం కూడా కలిసిందనుకోండి, దురాశ పెరిగి దాని మీద అన్యాయంగా ఆర్జించాలనేటువంటి కోరిక ఎక్కువ వస్తుంది. దాంతో అక్రమాలు బాగా చేస్తారు. చేయటం వల్ల కూరుకుపోయి ద్వాదశ స్థానానికి సంబంధం ఏర్పడి కుజ శనులకి ఇద్దరికి కూడా అక్కడ సంబంధం ఉందనుకోండి, ఘర్షణలు పెరిగి జైలు పాలయ్యేటువంటి అవకాశం. రాహు సంబంధం ఉండి అష్టమ సంబంధం ఏర్పడినప్పుడు లేదా సప్తమ సంబంధం ఏర్పడినప్పుడు ఆత్మహత్యలు కానీ ఈ భూముల వ్యాపారం మీద హత్యలు జరగటం కానీ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. అయితే ఇవన్నీ మనకి జాతకంలో తెలుస్తాయంటారా ముందుగానే? తెలుస్తాయి కదా. మరి కోర్టు కేసులో చిక్కుకోవడం అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఎక్కడైనా కుజుడికి ధనస్థానానికి తర్వాత చతుర్థ స్థానానికి శనికి దుస్థానాలకి సంబంధాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా భూమి మీద భూ వ్యాపారాల మీద లిటిగేషన్స్ ఉంటాయి. కోర్టులకు వెళ్లాల్సినటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆ లిటిగేషన్ ల్యాండ్స్తో చాలా అవస్థలు పడి ఉన్నవి కూడా అమ్ముకుని రోడ్డున పడేటువంటి వాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అమ్మ, ఇప్పుడు ఈ భూముల విషయంలో ఇప్పుడు పెద్దల నుంచి ఆస్తులు వస్తూ ఉంటాయి కదా, ముఖ్యంగా భూములు వంశం పారంపర్యంగా. మరి ఇవి కూడా మనకి జాతకంలో తెలుస్తాయంటారా? మనకి భాగ్యస్థానం అంటారు. అంటే పూర్వపుణ్యం ఉండాలి. పెద్దల ద్వారా మనకి ఏదైనా సంక్రమించాలి అంటే భాగ్యస్థానాన్ని చూడాలి, తర్వాత గురువుని చూడాలి. గురువు మనకు అనుకూలంగా ఉండి భాగ్యస్థానం మనకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు భాగ్యస్థానాధిపతి కూడా మనకు అనుకూలంగా ఉండి కుజుడితో సంబంధం ఏర్పడి కుజుడు బలంగా ఉంటే తప్పకుండా వీళ్ళకి పెద్దల నుంచి భూములు సంక్రమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. మొత్తం మీద భూలాభం ఉండాలంటే మన జాతకంలో కుజుడు మనకు అనుకూలంగా ఉండాలన్నమాట. అంటే కుజుడు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ భూలాభం ఉంటుంది అనడానికి లేదు. కుజుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. కుజుడు పంచమంలో ఉన్నాడు, ద్వాదశంలో ఉన్నాడు, లేదా లగ్నంలో ఉన్నాడు, ఇలాంటి చోట ఉన్నప్పుడు వీళ్ళకి భూములు ఉండాలి అనేటువంటి నియమం ఏం లేదు. 6 ఉన్నాడు, 8 ఉన్నాడు, 12 ఉన్నాడు, ఇలాంటి స్థానంలో భూలాభాన్ని ఏమి ఇవ్వడు. బలంగా ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి పని ఏముంటుందో దాన్ని మాత్రమే చేస్తాడు. అంతేగాని కుజుడు ఉంటే మనకు ఖచ్చితంగా కలిసి వస్తాయి. కుజుడు ఉంటే బాగా ఖచ్చితంగా వస్తుంది అనడానికి లేదు. కుజుడు వల్ల రోగాలు రావచ్చు, అప్పులు కావచ్చు. తర్వాత ఇవేవి కాకుండా కొంతమంది ఏమిటంటే మనకి బాడీ బిల్డప్ చేసుకోవడానికి కూడా మజిల్స్ కి కూడా కారకుడు కుజుడు. శరీరంలో ఉండేటువంటి కండరాలకి మనకి కారకుడు కుజుడుగా చెప్తాం. ఈ కుజుడు బాగా ఉన్నప్పుడు బాడీ బిల్డప్ చేయటం, జిమ్లు పెట్టడం, దాని ద్వారా సంపాదించడం, ఎక్సర్సైజులు చేయటం. అంతేకాదు కొంతమంది బాడీతో అంటే బాడీని శారీరక శ్రమను వినియోగించేటువంటి ఆటల్లో స్పోర్ట్స్ లో కూడా పైకి రావటం. అందులో కూడా కుజుడు. క్రికెటర్స్ చాలా మందిని చూడండి, వాలీబాల్, తర్వాత బాస్కెట్ బాల్, ఫుట్బాల్ ఇట్లాంటివి ఆడేవాళ్ళని, తర్వాత హాకీ ఆడేవాళ్ళని చూడండి. తప్పకుండా కుజ సంబంధం వాళ్ళకి ఉంటుంది. అంటే బాడీ ఎక్సర్సైజ్ తో వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉంటారు ఆడి. అందువల్ల ఆ స్థానాల్లో వాళ్ళకి కుజుడు బాగుంటాడు. అక్కడ వాడికి భూమి అంటే భూమి సంబంధం ఉన్నవాడికి భూమి ఉండి ఉండొచ్చు, లేని వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. ఓకే, సరేనమ్మా. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వాణి గారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం. వాణి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. నవంబర్ 22, 1991 రాత్రి 11:45 నల్గొండలో పుట్టారు. అవునండి. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య జాబ్ గురించి, అలాగే మెంటల్ టెన్షన్ ఏదో ఉందని చెప్పేసి అన్నారు. అదేంటో డీటెయిల్ గా మేడంతో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి.
మాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నా, అయిపోతుంది ఈ సంవత్సరం. అలాగే కొంచెం హెల్త్ పరంగా బాగుండట్లేదండి. హెల్త్ పరంగా అంటే ఏం బాగాలేదు మీకు? మొహం వాస్తుంది అలా. మొహం వస్తుందా, లేక బాగా ఆలోచనలు కూడా తీవ్రతరంగా ఉన్నాయా మీకు? భ్రమలు, అపోహలు? కొంచెం ఆలోచనలు కూడా ఉన్నాయండి. అంటే లేనటువంటివి ఎక్కువగా ఊహించుకుని ఎక్కువగా బాధపడతారని మీ జాతకంలో కనిపిస్తోంది. ఎందుకంటే రాహులో కేతు అంతర్దశ మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది. అవునండి. అందుకని కొంచెం నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోండి. తీవ్రంగా ప్రతిదాని గురించి ఉన్నది లేనిది పెద్దది చేసి అపోహ పడకండి. దానివల్ల చాలా అనర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జాబ్ అంటారా, మీకు ఈ సంవత్సరం మే లోపల మీకు ఏదైనా క్యాంపస్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం జపిస్తూ ఉండండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. తొందరలోనే మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మాయి, భూములు లిటిగేషన్స్ అన్నీ ఉంటాయి కదా, మరి అవన్నీ పోగొట్టుకోవడానికి మనకు జపించాల్సిన మంత్రాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? భూమి లిటిగేషన్ అంటే ఏ విధంగా అది లిటిగేషన్ ఉంది? ముఖ్యంగా ఎవరికైనా కుజశని సంబంధాలు ఏర్పడినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్స్ అన్ని లిటిగేషన్స్లో ఉంటాయి. ఆ లిటిగేషన్స్ పోవాలంటే కొంతమందికి మనకేంటంటే పాలివాళ్లతో, దాయాదులతో, కొన్నిసార్లు శత్రువులతో, అంటే ఆయా సంబంధాలని బట్టి ఉంటుంది. 11-3 స్థానాలకి సంబంధం ఏర్పడినప్పుడు దాయాదులతో ఉండటం, అన్నతమ్ములు వీళ్ళతో ఉండటం, లేదా వంశపారంపర్యంగా గురువుతో కూడా ఉన్నప్పుడు తాతల నుంచే లిటిగేషన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి వీళ్ళకి సంక్రమిస్తాయి. అలా కాకుండా 6వ స్థానంతో ఉన్నప్పుడు ఏంటంటే శత్రువుల వలన ఇబ్బందులు ఉంటాయి. 7వ స్థానంతో సంబంధం ఉండటం వల్ల పార్ట్నర్స్తో ఇబ్బందులు ఉంటాయి. కలిసి కొంతమంది వ్యాపారం చేద్దామని కొనుక్కుంటూ ఉంటారు, అందులో ఒకళ్ళు వీళ్ళ మీద తల మీద చేపెట్టేస్తారు. అలా లిటిగేషన్స్ వచ్చి అవి చాలా తీవ్రతరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ తీవ్రతరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం పోవాలి, వీళ్ళకి దాని నుంచి క్లియర్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకోవాలి. ప్రతి వాళ్ళు వచ్చి నేను మంచి అని చెప్తారు. ఎవరు మంచి అనేటువంటిది ఎవరి ఆత్మకి వాళ్ళకి తెలుస్తుంది. అన్యాయంగా ఆర్జించిన దారి రాహు సంబంధం అక్కడ ఉందా, వీళ్ళ కర్మస్థానం ఎలా ఉంది, అది ధర్మంగా వీళ్ళకి రావాల్సిందేనా, అలా రావలసి ఉంటే మాత్రమే మనం మంత్రాలు చదువుకుంటే అవి ఫలిస్తాయి. లిటిగేషన్స్లో ఉంది కదా, మనం ఏదంటే అది చేసి వ్యాపారం చేశాము, మంత్రం చదువుకోగానే మనకి లాభాలు వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది అపోహ మాత్రమే అవుతుంది. అంటే అన్నిటికీ మనం మంత్రాలు చదువుకొని గెలవటం అనేది అసాధ్యం. ఎప్పుడైతే మనం ధర్మం కోసం పోరాడతామో అప్పుడు మాత్రమే భగవత్ సహకారం ఉంటుంది. అలా ధర్మంగా ఎవరికైనా లిటిగేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటే దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి చేయవచ్చు. అవి చేయటం వల్ల తప్పనిసరిగా ధర్మంగా రావాల్సినటువంటి ప్రతి పైసా, ప్రతి ఇంచు స్థలం కూడా మీకు వచ్చేస్తుంది. ఆ మంత్రం ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా. ఎవరైనా సరే భూసూక్తంతో భూమిని పూజ చేయాలి, భూమి పూజ చేస్తూ ఉండాలి. ఆది వరాహస్వామికి పూజ చేయాలి, ధరణీదేవికి చేయాలి. ఓం శ్రీ ధరుణ్యుద్ధారణాయ నమః, ఓం శ్రీ ధరుణ్యుద్ధారణాయ నమః, ఓం శ్రీ ఆది వరాహమూర్తయే నమః అనేటువంటి మంత్రాలు, ఓం శ్రీ వసుంధరాయ నమః అనేటువంటి మంత్రం. అంతేకాకుండా కుజుడు బాగా లేకపోతే, శని బాగా లేకపోతే ఆ 2 గ్రహాలకి జపాలు, శాంతి చేసుకోవడం, ఇవన్నీ చేస్తూనే పూజ చేయాలి. తర్వాత ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే భూసూక్త పారాయణం ఎక్కువగా చేస్తే మంచిది, భూమి పూజను రోజు చేస్తే మంచిది. అలా చేయటం వల్ల తప్పకుండా ఈ లిటిగేషన్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా కూడా మనకి దేవాలయం ఉంది. అందరూ ప్రతిసారి తిరుమల కొండకి వెడుతూనే ఉంటారు. అసలు నిజానికి మనకి వెంకటేశ్వర మహత్యంలో ప్రత్యేకంగా కనిపించేటువంటిది ఏమిటంటే ఆ పక్కనే పుష్కరిణి పక్కన ఉండేటువంటి వరాహస్వామిని దర్శించిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి, లేకుంటే ఫలితం లేదు అని చెప్తుంటారు. ఆయనే వరాహస్వామి, ఆయనే భూమిని కాపాడినటువంటి వాడు. ఆయన పక్కనే ధరణీదేవి, భూదేవి కూర్చుని ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించి పూజ చేసుకొని ఏదైనా మొక్కుబడి చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని వస్తే తప్పకుండా భూమి మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే, చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం అమ్మ. ఇవాళకి సమయం కూడా అయిపోయింది మనకి, మళ్ళీ రేపు కలుసుకుందాం. అలాగే, ఇది ఇవాల్టి శుభవస్తు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.